గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. ఏపీ అసెంబ్లీలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు, మండలికొచ్చిన ఎమ్మెల్సీలు. అసెంబ్లీకి జగన్ రాకపోవడాన్ని తప్పుపట్టిన షర్మిల. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తామని పయ్యావుల హామీ ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో 11,855 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్ల రూపాయలు కేటాయించారు. 43,402 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని విస్మరించిందని అచ్చెన్నాయుడు అన్నారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. వ్యవసాయ బడ్జెట్ లో అన్నదాత సుఖీభావ పథకానికి అత్యధికంగా 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. తమది హామీల అమలుకు అద్దం పట్టే బడ్జెట్ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి బడ్జెట్ ప్రతిబింబంగా నిలుస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఆయన ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఎందుకు ఆలస్యం చేశారో చెప్పాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజల ఆశలు అడియాసలయ్యాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని బుగ్గన గుర్తు చేశారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కాదు, వాదన పటమి ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. జగన్ కు రాజకీయ పరిణితి లేకే అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్సీలను మండలికి పంపడాన్ని ఏ విధంగా చూడాలని పల్లా ప్రశ్నించారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికి అధికార పక్షం అంగీకరించడం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. 40% ఓట్లు సాధించిన పార్టీని ప్రతిపక్షంగా గుర్తించేందుకు ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరు కాకపోవడాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుపట్టారు. ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లాడేందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం జగన్ అవివేకం, అజ్ఞానానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. శనివారం కూడా సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు సమావేశం 2 పూటలు జరగనుంది. బడ్జెట్ పై రేపు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులైనా నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కట్టిన విశాఖ రుచికొండపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఏసీ సమావేశంలో సూచించారు. ఎమ్మెల్యేలంతా ఒకరోజు రుషికొండ పర్యటన చేపట్టాలని విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై దాడి చేసిన రైతులు. తమ 10 నెలల పాలనలో తెలంగాణ ఏమీ కోల్పోలేదన్న సీఎం రేవంత్. కేటీఆర్ ఢిల్లీ టూర్ పై విమర్శలు. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లకచర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మా పరిశ్రమపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. గో బ్యాక్ కలెక్టర్ అంటూ నినాదాలు చేసిన గ్రామస్తులు అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడికి పాల్పడ్డారు. లకచర్ల గ్రామస్తుల దాడిలో కార్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో కనిపించిన ప్రతి కారును రాళ్లతో పగలగొట్టారు. వెళ్లిపోయేందుకు కలెక్టర్ కారులో కూర్చోగా దానిపైన రాళ్ల దాడి చేశారు. కారు వెంట పరిగెడుతూ రాళ్లు విసిరారు. నిలుపుంచిన కార్లపై పెద్ద పెద్ద బండరాళ్లు వేశారు. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను గ్రామస్తులు చితకబాదారు. ప్రాణభయంతో ఆయన పొలాల వెంట పరుగులు తీసినా వదలకుండా కర్రలు, రాళ్లతో దాడి చేశారు. లకచర్లలో కలెక్టర్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టరేట్ అధికారులు డిమాండ్ చేశారు. దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఆవరణకు తాళం వేశారు. మంగళవారం నుంచి తాము పెన్ డౌన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. కానీ తనకు ఏమీ జరగలేదని, ఆందోళన విరమించాలని ఉద్యోగులను కలెక్టర్ కోరారు. రాష్ట్రంలో పరిపాలన, శాంతి భద్రతల వైఫల్యానికి వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన తాజా ఉదాహరణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం మూర్ఖత్వం కారణంగా అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని ఎక్స్ వేదికగా అన్నారు. 10 నెలల్లో తెలంగాణ ఏదో కోల్పోయిందన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఏమీ కోల్పోలేదని, కేసీఆర్ కుటుంబం 4 ఉద్యోగాలు కోల్పోయిందని తెలిపారు. బడి ఎగ్గొట్టే వాళ్లను చూశాం, ఇప్పుడు అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతను చూస్తున్నామని రేవంత్ అన్నారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై అభియోగాలు నమోదు, కేసు విచారణకు గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విచారణ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని పొన్నం విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినప్పటికీ పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని సీతక్క మండిపడ్డారు. పత్తి కొనుగోళ్లపై పెట్టిన L1, L2 నిబంధనలపై సీసీఐతో మాట్లాడానని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆ సమస్య పరిష్కారమైందని, కొనుగోళ్లు మొదలవుతాయన్నారు. రైతులకు నష్టం జరగకుండా మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని సీసీఐను కోరినట్లు తుమ్మల వెల్లడించారు. ఏపీ విద్యాశాఖను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానన్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన టాటా గ్రూప్ సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని మొదలుపెట్టింది కూటమి నేతలేనన్న పేర్ని నాని. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 175 మంది ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు అవార్డులు అందజేశారు. విజయవాడలో వరదల కారణంగా సెప్టెంబర్ 5న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. ఏపీ విద్యాశాఖను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. టీచర్లకు యాప్ల గోల లేకుండా చూస్తామని మాటిచ్చారు. ఉపాధ్యాయులను గౌరవించే ప్రభుత్వం తమదన్నారు. విద్యాశాఖ చాలా కష్టమైన శాఖని, దాన్ని తీసుకోవద్దని చాలా మంది తనకు సూచించారని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. 20 పెద్ద హోటల్స్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విద్యుత్ రంగంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పాటు విశాఖలో ఐటీ సెంటర్ ఏర్పాటుకు టాటా సన్స్ అంగీకరించింది. ఉచిత బస్సు పథకం అమలు ఈ ఏడాదిలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. నిరుద్యోగ వృత్తికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుంచి దాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని పార్థసారథి అన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారానికి తెరలేపిందని కూటమి ప్రభుత్వమేనని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులపై కూటమి నేతలు అసభ్య పోస్టులు పెడుతూ ఉంటే వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీజీపీని ప్రశ్నించారు. భయపెట్టాలనే 100 మందిపై తప్పుడు కేసులు పెడుతున్నారని నాని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిని పట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి మరో 2 మీడియా ముందు ప్రవేశపెట్టారు. కూటమి సర్కార్ ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును కాలరాస్తోందన్నారు మాజీ ఎంపీ భరత్. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన వారిని అణిచివేస్తోందని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాజరికపు పాలనలో ఉన్నామా అంటూ సందేహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పట్టుకుని జగన్ పై అవాకులు చెవాకులు పేలిన వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తనపై నమోదైన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చేసిన ఫిర్యాదుతో పాటు కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాకానిపై కేసులు నమోదయ్యాయి. పార్టీ మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. జెడ్పీ చైర్పర్సన్ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఢిల్లీలో కేటీఆర్ అమృత్ టెండర్లపై కేంద్రానికి ఫిర్యాదు. రోడ్ల అభివృద్ధిపై చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్ కు మంత్రి జనార్దన్ రెడ్డి సవాల్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తాను చెప్పిన బాంబుల్లో ఏదో పేలబోతోందని తెలిసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసుల మాఫీ కోసం కేంద్రం పెద్దలు అదానీ ఆర్ఎస్ఎస్ నేతలను కలవడానికి వెళ్లారా, పాదాభివందనం చేయడానికి వెళ్లారా అని పొంగులేటి ప్రశ్నించారు.
అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తన బావమర్తి సృజన్ రెడ్డికి అక్రమంగా 8,888 కోట్ల విలువైన టెండర్లు సీఎం రేవంత్ రెడ్డి గట్టబెట్టారని గత కొన్ని రోజులుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వంలో జరిగిన రోడ్ల అభివృద్ధి, జగన్ పాలనలో జరిగిన రోడ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరి తప్పులేంటి అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కానీ ప్రజలే ఆయనకు అవకాశం ఇవ్వలేదని జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రతి కేంద్రీయ విద్యాలయం ఒక శక్తివంతమైన మినీ ఇండియా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో కేంద్రీయ విద్యాలయాలు అత్యున్నతమని కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఒకరోజు సమగ్ర సర్వే నిర్వహిస్తూ మా వివరాలు మీకు చెప్పాలా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి నేడు సీఎంగా అదే తరహా సర్వే నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తమ స్వగ్రామంలో ఆయన కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొని అధికారులకు వివరాలందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మహబూబ్ నగర్ లోక్ స్థానానికి ఎటువంటి లబ్ధి కలగలేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. 6 గ్యారంటీల్లో కేవలం ఒక్క బస్సులో ప్రయాణం మాత్రమే అమలైందన్నారు. అయితే ఇప్పుడు గ్రామాలకు బస్సులు రావడమే తగ్గిపోయిందని అరుణ తెలిపారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎక్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మద్దిపాడు టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లాలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరులో ఈ వ్యవహారం వెలుగు చూసింది. తిరుపతికి చెందిన రమేష్ అనే వ్యక్తి ఇంట్లో ఈ నోట్లు ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. నోట్ల ప్రింటింగ్ అవసరమైన ప్రింటర్లు, లామినేషన్ యంత్రం, కలర్ లిక్విడ్స్ సిద్ధంగా ఉన్న దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు. ఎమ్మెల్యేలను మేకలు కొన్నట్లు కొని విందు చేసుకోవడం ప్రధాని పని అని మండిపడ్డ ఖర్గే. వాయనాడ్ను అత్యుత్తమ పర్యాటక ప్రదేశంగా మార్చాలని చెల్లిని కోరిన రాహుల్. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఎన్నికల సంఘం ఎన్ని నోటీసులు, హెచ్చరికలు జారీ చేసినా రాహుల్ గాంధీ తీరు మారడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న 2 రాష్ట్రాల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. పదే పదే రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ నేతలు తెలిపారు. వాయనాడ్ ప్రజలు చూపిన ప్రేమాభిమానాలతో తన మొత్తం రాజకీయం మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమ ప్రాధాన్యాన్ని వాయనాడ్ తనకు నేర్పించిందని తెలిపారు. తన సోదరి ప్రియాంక తరపున ఆయన వాయనాడ్ లో ప్రచారం చేశారు. ఇద్దరు రోడ్ షోలో పాల్గొన్నారు. వాయనాడ్ ను చక్కని పర్యాటక ప్రదేశంగా చేయాలని ప్రియాంకను రాహుల్ కోరారు. వాయనాడ్ లో ప్రియాంక, రాహుల్ రోడ్ షో సందర్భంగా అదే సమయంలో ఎల్డీఎఫ్ శ్రేణులు అటుగా వచ్చాయి. దీంతో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చంపై సోరెన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తొలగించి మొత్తం ఆదివాసీ సమాజాన్ని అవమానించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. హేమంత్ కు వెన్నంటి ఎన్నో ఏళ్లు చంపై ఉన్నారని గుర్తు చేశారు. మేకల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనడం, ప్రభుత్వాలు పడగొట్టడం ప్రధాని మోదీ చేసే పనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. అదానీ, అంబానీలతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నామని ఖర్గే తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు, పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ హాజరయ్యారు. వచ్చే ఏడాది మే 13 వరకు జస్టిస్ ఖన్నా సీజీఐగా ఉంటారు. అంతర్జాతీయంగా తమ విధానం లావాదేవీల పరమైంది కాదని, ఇతర దేశాలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం పెంపొందించుకోవడం లక్ష్యమని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. ముంబైలో జరిగిన ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడారు. 2 దేశాల మధ్య బంధం బలపరుచుకునేందుకు 10 అంశాలను జయశంకర్ ప్రస్తావించారు.
నార్మలైజేషన్ ప్రక్రియ వద్దని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఒకే రోజు ఒకే సమయంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యూపీలో నిరుద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేల సంఖ్యలో వచ్చిన నిరుద్యోగులు యూపీపీఎస్సీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. TV9 గ్రూప్ ఆధ్వర్యంలో జర్మనీలో గ్లోబల్ సమ్మిట్. జపాన్ ప్రధానిగా మరోసారి ఎన్నికైన ఇషిబా. మారిషస్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని ప్రవీంద్ జగన్నాథ్ ఓటమి. న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. TV9 గ్రూప్ న్యూస్ 9 ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ ఈసారి జర్మనీలో జరగనుంది. ఇండియా జర్మనీ సుస్థిర వృద్ధికి రోడ్ మ్యాప్ అనే అంశంపై ఈ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ లో అనేక అంతర్జాతీయ అంశాలు చర్చకు రానున్నాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ లో వివిధ రంగాలకు చెందిన గ్లోబల్ లీడర్స్ పాల్గొంటారని TV9 నెట్వర్క్ MD వరుణ్ దాస్ వెల్లడించారు.